శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. సభాకల్పతరం వందే. ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. దేశకాల వస్తువులు చూడకుండా దేని గురించి మనం మాట్లాడలేం. ఏది మాట్లాడాలన్నా దేశము తెలియాలి, కాలము తెలియాలి, వస్తువు తెలియాలి. ఈ మూడిటికి అతీతమైనటువంటిది ఒక్కటే బ్రహ్మ పదార్థం. తత్వమసి, అహం బ్రహ్మాస్మి ఇలాంటి మాటలకి దేశకాల వస్తువులతోటి సంబంధం ఉండదు. అందుకని ఈ సృష్టిలో ఏది మాట్లాడాలన్నా జ్యోతిషమే ఆధారము. వేద నేత్రస్వరూపమైనటువంటి ఈ సభకి తొలిగా నేను నమస్కరిస్తూ, మన మనస్సు ఎప్పుడు భగవంతుణ్ణి పరమాత్మని తెలుసుకోవాలన్నా, లేదు భూమి మీద ఇంకా దేన్ని తెలుసుకోవాలన్నా, అది ఎప్పుడు జ్యోతిషముతోటి అనుసంధానం అవుతుందో అప్పుడు మాత్రమే తెలుసుకోగలదు. అలా అనుసంధానం అయ్యేటటువంటి వాళ్ళని మాత్రమే దైవజ్ఞులు అని పిలుస్తాం. అందరూ దైవజ్ఞులు కారు. దైవజ్ఞులు అంటే ఎవరి మనస్సు జ్యోతిషముతో నిబిడీకృతమై దాని ద్వారా సిద్ధాంతీకరించి ప్రపంచాన్ని దర్శిస్తుందో అలాంటి మానసిక స్థితి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే జ్యోతిష్యులు. ఆ జ్యోతిష్యులే దైవజ్ఞులు. అందుకనే మనకి దైవజ్ఞులు అనేటటువంటి శబ్దం అన్ని చోట్ల వాడరు. ఏమిటి జ్యోతిష్యుల గొప్పతనం అంటే, ఎవరో మా నాన్నగారు, మా తాతగారు, ముత్తాతగారు పోయారండి అన్నారు. ఆ పోయినటువంటి వాళ్ళకి ఏ సమయములో నువ్వు తిలోదకాలిస్తే, ఏ సమయంలో నువ్వు కార్యక్రమం చేస్తే, శరీరంతో లేకుండా జీవుడిగా సంచరిస్తున్నటువంటి, పితృదేవతలుగా సంచరిస్తున్నటువంటి కనిపించనటువంటి వాళ్ళకు కూడా ఆహారం చేరుతుందో ఆ సమయాన్ని, అంటే కనిపించేటటువంటిది చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కనిపించనటువంటి దాన్ని దర్శించి చెప్పగలిగేటటువంటి మహాత్ములు జ్యోతిషులు. అందుకనే వాళ్ళు దైవజ్ఞులు. ఈ శరీరము మనకిక్కడ ఉన్నంత దాకా ఈ శరీరముతోటి మనం చక్కగా మాతృగర్భంలో నుంచి బయటికి వస్తాం. సాధారణంగా అందరూ జ్యోతిషము అంటే మాతృగర్భం నుంచి బయటికి వచ్చి మళ్ళీ ఉపాధి చాలించేదాకా అనుకుంటారు. కానీ జ్యోతిషము అంటే అసలు ఈ జీవుడు ఇంతకుముందు అనేక జన్మలు ఎత్తుంటాడు, అనేక కర్మల్ని చేసి ఉంటాడు. ఈ జీవుడు చాలా సనాతనమైనటువంటి వాడు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తూ అర్జున, నేనెంత సనాతనున్నో నువ్వు అంత సనాతనుడివయ్యా అన్నారు. అంటే అత్యంత సనాతనమైనటువంటి జీవుడు తాను తనని గురించి మరచి ఈ ఉపాధే నేను అని అనుకుండేటటువంటి వాడికి వాడి జన్మాంతర కర్మల వల్ల వచ్చే దోషాలని గుర్తించి ఈ జన్మలో వాడిని చక్కగా బాగు చేసి ఉత్తర జన్మలు చక్కగా ఉండేట్టుగా చేయటం, లేదా ఉత్తర జన్మ లేనటువంటి స్థితికి తేవడం, ఈ రెండూ కూడా జ్యోతిషము వల్ల సాధ్యమవుతుంది. అందుకని జ్యోతిష శాస్త్రంలో ఉన్న వాళ్ళని దైవజ్ఞులు అని మనం పిలుస్తాం. ఇది అనన్య సామాన్యమైనటువంటి విద్య. ఇక్కడ కూర్చొని గ్రహ సంచారాన్ని బట్టి వీడి తర్వాత ఏమవుతుంది, ముందేమవుతోంది, ప్రస్తుతం ఏమి జరుగుతోంది, ఇది చూడగలగడం. అంటే ప్రతిదీ లలాట లిఖితారేఖ, ఆల్రెడీ డెస్టినీ అయిపోయింది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. ఇదేదో కొత్తగా పుట్టిన తర్వాత నువ్వు చేసే కర్మల్ని, నువ్వు చేసే గుణాలని బట్టి నీకు చాతుర్వర్ణాలు వస్తాయ్యా అనే మాట కాదు.
మయా సృష్టం అయిపోయింది. దేనివల్ల అయింది? నీ జన్మాంతర కర్మ వల్ల అయిపోయింది. నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇప్పుడు సంధించబడ్డటువంటి బాణానివి, నువ్వు సంధించబడి ఇక్కడికి వచ్చావు కాబట్టి ఇక్కడ ఇప్పుడు వర్ణము నీ యొక్క పూర్వపు గుణాలని బట్టి, నీ యొక్క పూర్వపు కర్మల్ని బట్టి ఈ జన్మ వచ్చింది. దీనికి ఏమిటి? మళ్ళీ భగవద్గీత చెప్తుంది, ఈ జన్మలో యోగ సాధన చేసుకుంటూ ఎవడు చక్కగా ఆ సాధన చేసుకుంటూ ఉంటూ ఉపాధి చాలిస్తాడో సీమతామపి గేహే, ఉత్తర జన్మలో వాడు ఎక్కడ పుడతాడు అనేటటువంటిది ఈ జన్మలో వాడు చేసుకున్న దాన్ని బట్టి నిర్ణయం అవుతుంది. కాబట్టి చాలామందికి అపోహ ఉంది, పుట్టిన తర్వాత చేసుకుండే కర్మల వల్ల బ్రాహ్మణత్వము, క్షాత్రము, మిగతావన్నీ వస్తాయి అని అనుకుంటారు. కానీ జన్మాంతరంలో నువ్వు చేసుకున్నటువంటి దాన్ని బట్టి, ఒకవేళ పుట్టినటువంటి దాన్ని బట్టి వచ్చేట్టయితే మరి అది కుక్కగా ఎందుకు పుట్టిందండి, ఒంటెగా ఎందుకు పుట్టింది, నేను మనిషిగా ఎందుకు పుట్టాను, ఈ గుణకర్మ విభాగాల్ని బట్టి అంటే మరి అది కుక్కగా ఎలా పుట్టింది? జన్మాంతర కర్మ వల్ల అలా పుట్టింది. కాబట్టి ఏ వర్ణం వచ్చినా ఏదొచ్చినా జన్మాంతరంలో మనం చేసుకునే తపస్సుని బట్టి, మనం చేసుకునేటటువంటి ఆ వ్యవహారాల్ని బట్టి మాత్రమే, ఆ కర్మల్ని బట్టి మాత్రమే ఉపాధి వస్తుంది. ఆ జన్మాంతర కర్మల్ని చూడగలిగినటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు జ్యోతిషులు. అందుకనే సనాతనం జ్యోతిషం అంటే ఎందుకు సనాతనం? ఓరి పిచ్చివాడా, ఈ ఒక్క జన్మ చెప్పేది కాదు, నువ్వు ఇప్పటిదాకా ఎన్ని ఇబ్బందులు పడ్డావో అవన్నీ చెప్పాలన్నా కూడా జ్యోతిషుడు మాత్రమే దిక్కు, జ్యోతిష శాస్త్రం మాత్రమే దిక్కు అని చెప్తుంది. అందుకని జ్యోతిషం సనాతన ధర్మము, జ్యోతిషము. సనాతనంగా నువ్వు చేసిన అధర్మం చెప్పేది కూడా జ్యోతిషమే. కాబట్టి ఒక్క జ్యోతిషం చెప్పడమే కాదు, ఇందాక గురువుగారు చెప్పినట్టుగా ఈ సనాతనమైన వైదిక జ్యోతిషంలో ఒక గొప్పతనం ఉంది. ఏమిటది అంటే పరిహారం చెప్పడం. నువ్వు ఏదైనా చేసినప్పుడు ఒక కర్మ విపాక గ్రంథాన్ని తెచ్చుకో, ఏం జరుగుతుంది, దేనివల్ల నీకు ఈ పరిస్థితి వచ్చింది, లేదా అష్టాదశ పురాణాలు తీసుకో, అందులో గరుడ పురాణాంతర్గతంగా అన్ని పురాణాల్లో ఏ జన్మలు, ఏ పరిస్థితులు ఎవరికి ఎందుకు వస్తున్నాయి అనేది కూలంకషంగా సుస్పష్టంగా మనకి అనేకమైనటువంటి గ్రంథాలు తెలియపరుస్తున్నాయి. అంటే సనాతనం నీకు పూర్వం నుంచి వచ్చి సనూతనంగా ఈరోజు ఉన్నటువంటి ఆ ఆర్ష విజ్ఞానము ఎవడికి తెలుస్తుందో వాడికి మాత్రమే జ్యోతిషం అర్థమవుతుంది. సనాతనం తెలియని వాడికి జ్యోతిషము అర్థమయ్యేటటువంటి అవకాశమే లేదు, దుర్లభము. ఇందులో ఇంకొక విశేషం చెప్పారు. ఇందాక నేను గురువుగారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక చిన్న సలహా నాకు చెప్పారు. ఏమిటయ్యా అంటే, అయ్యా మనకి గ్రంథస్థం కాకుండా అనేకమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. ఇప్పుడు అన్నం తినేటప్పుడు వెంచుకొస్తే నెయ్యి వేయాలి, ఏ ధర్మశాస్త్రం వెతకాలి? ఏదో మన పూర్వీకులు పెద్దవాళ్ళు చెప్తే దాన్ని ఆవలిస్తున్నారు, చిటిక వేయాలి. ఇది ఎవరు చెప్పాలి? అలాగే శయ్య మీద పడుకుండే దగ్గర, ఉదయము లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా జీవితకాలము మనం ఆచరించలేని ఆచారాలు చాలా ఉన్నాయి. మరి ఈ ఆచారాలన్నీ పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా, అది ఎక్కడా ధర్మశాస్త్రాల్లో ఎక్కువ కనిపించట్లేదు, కానీ ఆచార స్వరూపంగా ఉంది. దానిని ఒక గ్రంథస్థం చేయండి అని ఆచార్యులు శ్రీ విబి సుబ్రహ్మణ్యం గారు ఈ పని మీరు కొంచెం పూనుకోండి అని చెప్పారు. నేను వెంటనే అన్నాను, తప్పకుండా నేను పూనుకుంటానండి. అయితే తొలిగా పూర్వకాలంలో పిల్లలు ఎవరైనా కొట్టడానికి బెత్తం తీసుకురా అని అడిగినప్పుడు బెత్తం తెచ్చిన వాళ్ళకే ముందు సంస్కారం జరుగుతూ ఉండేది. అలా అయితే ఇక్కడ వచ్చినటువంటి వారు ఆచార్యుల వారు కాబట్టి నన్ను చక్కటి మార్గంలో తీసుకెళ్ళడానికి ఒక సంస్కారం తెచ్చారు. కాబట్టి ఒక్క శిక్షకే కాదు, సత్సంస్కార విషయం వచ్చినప్పుడు కూడా ముందు తెచ్చిన వాళ్ళనే అడగాలి. కాబట్టి అయ్యా, ప్రథమంగా మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఈ ఆచార సంపత్తి ఏది ఉందో దాన్ని రాసిస్తా అంటే, తర్వాత బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు ఇంకా అనేక మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నేను సంప్రదించి రాస్తాను అంటే అంగీకరించారు. గట్టిగా ఒకసారి మనందరి కరతాళ ధ్వనులతో పెద్దలకి నమస్కారం తెలియపరుచుకుందాం. ఇవాళ ఈ గ్రంథానికి వారు రావడం, మరి మహేష్ చందర్ భరద్వాజ్ గారు, మా శంకర్ మంచి వారు ఇరువురు ఏం నిర్ణయించారో నాకు తెలియదు. కానీ ఈ పుస్తకం 23వ పుస్తకం. 23 అంటే 5, ఇందాక ఆయన బుధుడు అన్నారు.
నాకు 5 అనగానే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖాలైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క పంచముఖాలు గోచరమవుతాయి. పరమేశ్వరుడు అనగానే కాశీ గుర్తొస్తుంది. జ్యోతిష్యులు జ్యోతిషాన్ని మొత్తాన్ని పక్కన పెట్టగలిగేటటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది? ఇక జ్యోతిషంతో నాకు పని లేదయ్యా అని ఎప్పుడు అనగలరయ్యా అంటే, కాశీలో ఎవడు మరణిస్తాడో వాడికి జ్యోతిషంతో పని లేదండి. కాశ్యాంతు మరణాన్ ముక్తి. ఎందుకు అంటే ప్రకాశమానమయ్యేటటువంటి వాటన్నిటిని చూసేది జ్యోతిషం కదా. కాశ్యాం హి కాశతే కాశీ కాశీ సర్వప్రకాశిక సా కాశీ విదితాయేన తేన ప్రాప్తా హి కాశిక. కాబట్టి సమస్తాన్ని ప్రకాశింపజేసేది కాబట్టి ఆ ప్రకాశింపజేసేటటువంటి ప్రకాశంలో నువ్వు జీవుణ్ణి ఎప్పుడు వదిలిపెడతావో ఇక ఉపాధితోటి పని లేదయ్యా, ప్రకాశ స్వరూపాన్ని మాత్రమే పొందుతావు. అలాంటి కాశీ నుంచి ఈ 5వ పుస్తకం కాశీ ఎన్ని క్రోశాలండి అన్నారు. కోశేషు పంచస్వధిరాజమాన బుద్ధిర్భవాని ప్రతిదేహగేహం సాక్షి శివ సర్వగతోంతరాత్మ సాకాశికాహం నిజబోధరూప. పంచక్రోశాలు అన్నారు. ఈ గ్రంథము 5 సంఖ్యకు వస్తోంది. అదేవిధంగా కాశీ నుంచి ఈ జ్యోతిషములో అత్యున్నతమైనటువంటి స్థితిలో అనేక మంది విద్యార్థుల్ని తయారు చేసి కాశీవాసం చేస్తున్నటువంటి కాశీ గురువులైనటువంటి శ్రీమాన్ శ్రీ సివిబి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆచార్యులు మహానుభావులు. అలాంటి వారు ఈ పుస్తకావిష్కరణకి రావడము తోటే ఈ పుస్తకము పరిపూర్ణమైంది. దీంట్లో అనుమానమే అక్కర్లేదు. ఇందులో ఎన్ని విషయాలు రాశారండి. ఎందుకు నాకు ఇప్పుడు ఈ అనుకోకుండా చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని వచ్చిందంటే, అసలు బ్రాహ్మణుల యొక్క కార్యక్రమం ఎంత, దీంట్లో వాళ్ళు ఎంత చేశారు, వాళ్ళ పట్ల వ్యతిరేకత ఎందుకు వస్తోంది, అనేకమైనటువంటి అంశాలండి. 1-2 కాదు. దానికి జ్యోతిషపరంగా ఏ విధంగా ఏమేం జరుగుతోంది, కాలగ్రహస్థితులు ఏమిటి, ఈ భారతదేశ పరిస్థితి ఏమిటి, ఇవన్నీ కూడా వారు తీసుకొని వచ్చి ఈ గ్రంథంలో రాయటం జరిగింది. నేను ఇప్పటిదాకా చూడలే, ఇప్పుడే ఆవిష్కరణ చేస్తూ ఇలా తీసే హెడ్డింగులు చూస్తుంటే హెడ్డింగులే ఆయన ఏం రాశారనే విషయం చెప్పేస్తున్నాయి. అంత అద్భుతమైనటువంటి గ్రంథరాజాన్ని మా మహేష్ చందర్ భరద్వాజ్ గారు అందించడం అంతకంటే అదృష్టం. మాకు కాశీవాసం చేసేటటువంటి మహాత్ముల సన్నిధిలో కూర్చుండే భాగ్యాన్ని కల్పించడం. కాబట్టి దానికి మా శంకర మంచి వారికి, మహేష్ చందర్ భరద్వాజ్ గారికి అనేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, ఇక నాకు శృంగేరి అంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇతరమైనటువంటి ప్రపంచం నాకేం కనిపించదు. సాక్షాత్తు జగద్గురువుల యొక్క పదపద్మాలు గోచరిస్తూ ఉంటాయి. అలాంటి జగద్గురు పదపద్మాల దగ్గర ఉండేటటువంటి పుష్పాల లాంటి వారైనటువంటి పుష్పం లాంటి వారైనటువంటి మా విరివింటి పని శశాంక శర్మ గారు, ఆయన అనన్య సామాన్యం అండి. ఎక్కడ వారి ప్రత్యేకత ఒకటి ఉంది. మా శంకర మంచి వారి దగ్గర కానీ వారి దగ్గర కానీ అంటే ఏమిటి ప్రత్యేకత, ఏది వారు మాట్లాడినా ఓరల్గా చెప్పరు. ఇష్టం వచ్చినట్టుగా ఇలా ఉందంటే నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్పరు. ప్రమాణపూర్తిగా దానికి ఏమిటి ప్రమాణము, ఏ గ్రంథంలో ఏ శ్లోకాన్ని నేను ప్రమాణంగా తీసుకొని ఈ వాక్యం చెప్తున్నాను అని సత్ప్రమాణంగా చెప్పడం. అది ఎక్కడి నుంచి వస్తుంది? సద్గురువులు లభిస్తే ఇలా వస్తుంది. అదిగో అక్కడ కూర్చున్నటువంటి గురువులు శ్రీ విబి సుబ్రహ్మణ్యం గారు పెద్దలు, వారైతేనేంటి మా విరివింటి పని శశాంక శర్మ గారికి శృంగేరిలో జగద్గురువుల ఆదేశం మూలం లేకుండా ఎప్పుడూ జ్యోతిషం చెప్పకండి అని ఆదేశము, ఇలాంటివన్నీ తీసుకోవడం. ఇక మా నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు వారు ఒక పక్కన యాదగిరిగుట్ట అంటే ఇక్కడ లక్ష్మీ చేతోభృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పద సరసిజ మకరందమని ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పినట్టు చక్కగా యాదాద్రికైతేనేంటి, యాదగిరికైతేనేంటి, అలాగే భద్రాచల క్షేత్రానికైతేనేంటి, అదే చిన్నజీయర్ స్వామి వారి యొక్క ఆశ్రమానికైతేనేంటి ఆస్థాన సిద్ధాంతులుగా ఉండి ఎప్పుడూ నిత్య నిరంతరము జ్యోతిషమే జీవితము అని ఈ జ్యోతిష విద్యకే అంకితమై ఆ సాక్షాత్తు సూర్యాంశని వారి లోపల తెచ్చిపెట్టుకొని జ్యోతిష విద్యని ప్రచారం చేస్తూ నిర్ణయాలను చేస్తున్నటువంటి పెద్దలు, గట్టిగా ఒకసారి వేదిక మీద ఉన్న ఈ పెద్దలందరికీ కరతాళధ్వనులు చేయాలి అని కోరుకుంటూ, ఈ గ్రంథము తప్పకుండా ప్రతి వాళ్ళు తీసుకోండి. ఈ గ్రంథాన్ని ఒకసారి ఖచ్చితంగా పరికించి చదవండి.
23 గ్రంథాలు వారు రాశారు. రోజు అయిపోయింది, వారం అయిపోయింది, పక్షం అయిపోయింది, ఇక నక్షత్రాలు పూర్తి చేయాలి వెంటనే వారికి ఉన్న లక్ష్యం. తిథులు కూడా అయిపోయినాయి, పక్షం ఇంకా మాసానికి. నక్షత్రం అంటే మాసానికంటే చిన్నది కదా. అదే నక్షత్రమై మాసమై ఆ పైన సంవత్సరాలు కూడా పూర్తి చేస్తూ అనేక గ్రంథాలు వారు రాయాలి అని మనస ఇక్కడి నుంచి శృంగేరి జగద్గురువుల పదపద్మాలకి నేను నమస్కారం చేసుకుంటూ ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ జీవితమంతా ఇలా జ్యోతిషానికి అంకితం చేసినటువంటి ఆయనకి, ఆ జ్యోతిషానికి మూలస్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి ఆ నిండు 100 వసంతాలు వారికిచ్చి, ఇలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, కింద ఉన్న పెద్దలు అందరూ కూడా ఈ భూమి మీద ఆ సూర్యనారాయణమూర్తి చుట్టూ భూమాతని ఆశ్రయం చేసుకుంటూ 100 ప్రదక్షిణాలు ఆ సూర్యనారాయణమూర్తికి పూర్తి చేయాలని కోరుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.